అత్తమామలు కీర్తిశేషులు ఎంఆర్ దొరస్వామి అయ్యర్ మరియు పార్వతీ గారుల స్మృత్యర్థం భవానీబాయి గారి శంకరనారాయణ గారిది నెల్లూరు. ఆ నెల్లూరు వాస్తవ్యురాలైన శ్రీమతి భవానీబాయి గారు భారతం రామాయణం చెప్పడంలో నిష్ణాతులు. చాలాసార్లు మన శివరామకృష్ణ క్షేత్రంలో అనేక సార్లు భారత కథలు చెప్పారు. ఇప్పుడు ఆవిడకి 80 పైన ఉంటాయి. ఎంతండి? 81. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తే కూర్చుని హరికథ చెబుతున్నారు. మొన్న నెల్లూరులో త్యాగరాజోత్సవాల్లో చెప్పారు. అట్లాంటి మహాతల్లికి, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళల్లో పెద్ద ఆవిడే. శంకరనారాయణ గారు చెప్పారు, వయస్సు రీత్యా ఎవరు పెద్దో వాళ్ళకి చేయమన్నారు. అనేటప్పటికి నేను భవానీబాయి గారి పేరు చెప్పాను. భవానీబాయి గారికి కరట్ల సూర్యనారాయణ గారు, శేషతల్పసాయి గారు దుశ్శాలతో సత్కరించి, దుర్గా భవాని గారు పుష్పమాలతో సత్కరిస్తున్నారు. శంకరనారాయణ గారికి ఎంత శ్రద్ధ అంటే ఈ శాలువాలు బట్టలు అన్నీ ఆయనే పంపారు. శంకరనారాయణ గారు నూతన వస్త్రాలు సమర్పించారు మీకు. కరట్ల సూర్యనారాయణ గారిని, శేషతల్పసాయి గారిని, వారి అత్తమామల స్మృత్యర్థం వారు ఇస్తున్నటువంటి పురస్కారాన్ని భవానీబాయి గారికి వారి అమృత హస్తాలతో ఈ అవార్డులని శంకరనారాయణ గారి తరఫున అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శేషతల్పసాయి గారిని ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. నారాయణదాస్ గారి వారి యొక్క మహిమల్ని, వారి యొక్క శక్తిని, వారి యొక్క ఆదర్శాలని నాటి నుంచి వింటున్న పెద్దలు చెప్తుంటే ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మాకు సత్సాయి సేవా సమితిలో సీతారామపురంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి నుంచి ఒక వారం రోజుల పాటు సనాతన భాగవత భక్త సమాజం వారి చేత చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం వరకు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంత మధ్యలో కూడా వచ్చారు ఇవాళ సూర్యనారాయణ గారు. ఆ కార్యక్రమాలు ఇక్కడ హరికథలు, ఒకరోజు పొరకథ, ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. అంత దివ్యమైన అవకాశం జరుగుతుంది. అందులో పెద్దవారు శంకరనారాయణ గారి ద్వారా మాకు ఇంత మహత్తరమైన అవకాశం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మేడం గారు అంటారు, అమ్మగారు అంటున్నారు, శంకరనారాయణ గారిని చూద్దామని వచ్చామని చెప్పి రాలేకపోవడం వల్ల మమ్మల్ని నా ద్వారా వారికి ఇవ్వమని చెప్పారు. ఇదంతా స్వామి అనుగ్రహంగా భావిస్తూ భవానీబాయి గారు మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడారు. పెద్దలకు నమస్కారం చేస్తూ, పూర్వపరంలో బుర్రా శివరామకృష్ణ శర్మ గారు, ఈ పరంలో కైవల్యానందమూర్తి గారు, వారి కుమారుడు సుందరామకృష్ణ గారు. కేరళలో గణపతి పద్మనాభుడు ఉంటే ఈ యొక్క విజయవాడలో మన యొక్క సత్యనారాయణపురంలో మన పద్మనాభ శాస్త్రి గారు అలాంటి భావంతో ఇందరి ప్రత్యేక భాగ్యం కలిగించారు. 21 సంవత్సరాలు నిరాటంకంగా ఈ ఉత్సవాలు వచ్చానే కష్టమైన కష్టమైన కథలు అక్కడ మానుకుని 2 రోజులు చెప్పుకోలేదు.
అలాంటి చిన్న భాగవతాన్ని మా గురుదేవులు యాడవరి తాతారావు భాగవతారు గారు ఆడపల్లిగూడెం మాస్టర్లు వారు నాకు సద్భాగ్యాన్ని కలిగించారు. ఎన్నో 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 సత్కారాలు పొందిన గడియార వెంకటశాస్త్రి గారు ఈ కంకణాన్ని నాకు ఇచ్చారు. అందుకని జాగ్రత్తరించారు. అది విశేషం. అలాంటి సమయంలో శంకరనారాయణ భవ్య పారాయణ కరోనాను రక్షించి ప్రతి కళాకారునికి ఈ సహస్తాలతో పద్మనాభ శాస్త్రి రమణయ్య గారు ఈ 80 వారి ద్వారా మాకందరికీ అందించిన నీకు నెలవేరి 81 వచ్చాయని మీకు ఎన్ని సంవత్సరాలు తెలియదు ఆశీర్వదిస్తున్నాను. ఆ భగవద్గురుని కలగాలని మీ అత్తమ్మలకు మీ తల్లిదండ్రులకు ఆ భగవస్థానం కలిగి ఉంది. వారికి ఆత్మశాంతి ఇస్తారు. ఇలాంటి కార్యక్రమాలు అన్నమాచార్య డాక్టర్ శంకర భావనారాయణ గారు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవాలి, వారి ప్రదర్శించాలి. వాళ్ళ మీల కట్టు శిల్పాల దుట్టు మేల్పసి కట్టు హరికథ సమ్రాట్ ఆదిపట్టు అట్టి మహనీయ మూర్తుల యొక్క సన్నిధిలో నేటి లక్ష్మీనారాయణ భాగవతులు రామకృష్ణ అయ్యా పద్మనాభ శాస్త్రి గారిని పలుకుతూ మా ఎన్నో వారికి అందరికీ కూడా ఈ యొక్క అన్నదేవాలను కూడా సత్కరించారు. ఒకప్పుడు గీతాన్ని నమస్కరిస్తూ మరి సన్మానానికి మా అమ్మ దుర్గాభావించారు. మరి సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా వస్తారు. మీరు అందరిపై నేను చెప్పన్నా మహాకరుణ సమయంలో కరోనా సంవత్సరంలో 200 మంది చెప్పారు. అలాంటి మహానుభావులు సత్కరించి కూడు లేని వారికి కూడు పెట్టారని 3 సుమిదిన వాళ్ళ మీద అయితే ఆ సమయంలో ఒక ఇంటికి కూడా వెళ్ళలేదు భాషించేది. అలాంటి సమయంలో ఇంత అన్నం తక్కువ పెట్టారు. జయ బోలో రామచంద్ర ప్రభుకి, జయ బోలో సీతామాయికి, బోలో రామ హనుమాన్కి. మొన్న జరగాలి. వారు అనేక కారణాల వల్ల ఇవాళ వస్తానంటే ఇవాళ ఇది వాయిదా వచ్చింది. అయ్యా సుధాకర్ గారు వచ్చి సభను జయప్రదం చేసినందుకు వారికి శ్రీవారి శిక్ష సంఘం తరఫున వందనాలు అందజేస్తూ గంగాల శంకర్ గారికి అమ్మడు దుర్గాభవాని గారికి నమస్కారం సమర్పణ చేస్తూ సింహాచల శాస్త్రి గారికి ఇవాళ మనం సన్మానం చేసుకున్న శ్రీరామ్ భట్టు గారు ఒక నిమిషం మాట్లాడతారు.